మొన్నటి ఎన్నికలలో ఈవీఎంలో ఏమైనా అవకతవకలు జరిగాయా అని అనుమానాలు చాలా వరకు ప్రజల్లోనూ, నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ కూడా కలిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ అనుమానాల్ని మరికొంచెం బలపరుస్తూ ఎన్నికల కమిషన్ తాలూకా ప్రవర్తన ఉందేమో అని అనిపించక మానదు. తాజాగా ఎన్నికల కమిషనర్ తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తుంటే. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే, ఈ ఈవీఎంల పైన అనుమానాలతో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల కమిషన్కి దరఖాస్తు చేసుకున్నారు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం. సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే, ఎన్నికల అయిపోయిన తర్వాత ఓట్లు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే 2-3 స్థానాల్లో ఉంటారో ఓటమి పాలై వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉంటే వాళ్ళు ఎన్నికల కమిషన్కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు చేసుకోవడానికి కొంత ఫీజులు చెల్లించి ఏ ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయో ఆ ఈవీఎంలను వీళ్ళు ఎన్నికల కమిషన్కి చెప్తే ఆ ఈవీఎంలో పోలైన ఓట్లను మరియు ఆ వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించి ఏమైనా రెండింటి మధ్యన వ్యత్యాసం ఉందో లేదో చూపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషనర్కు ఉందని చెప్పేది సుప్రీంకోర్టు తీర్పు. కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు అసెంబ్లీ స్థానంలో కొన్ని ఈవీఎంల్లో అనుమానాలు ఉన్నాయని చెప్పి ఫీజు కట్టి చూపిస్తే దానికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్తున్నది ఏంటంటే, వాళ్ళు మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పడంతో అవక్కైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మాకు మాక్ పోలింగ్తో ఒరిగేదేముంది, మాకు రీకౌంటింగ్ కావాలి, మాకు ఏ ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయో ఆ ఈవీఎంలు మరియు దానికి సంబంధించిన వీవీప్యాట్లో స్లిప్పులు లెక్క పెట్టాలి అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ తాజాగా ఎన్నికల కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్ళారు. ఆ హైకోర్టులో ఈరోజు తాజాగా వాదనలు జరిగాయి. ఈ వాదనల సందర్భంగా కోర్టు ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదికి వాదనలు వినిపించమంటే మేము ఈరోజు వినిపించలేము, రేపు వినిపిస్తామని చెప్పడం చూస్తుంటే దీనిపైన ఒకంత తాత్సారం చేస్తున్నారా, వీళ్ళకి కూడా ఏమైనా అనుమానాలు ఉన్నాయా అని అనిపించక మానదు. ఈ తీర్పు, ఈ వాదన రేపటికి వాయిదా పడింది. ఈలోగా ఈ రోజు నుంచే ప్రారంభం కానున్న మాక్ పోలింగ్ను ఈరోజు ఒంగోలులో ఒక ఈవీఎంల దగ్గర ఒక పోలింగ్ బూత్ వద్ద ప్రారంభం అయ్యింది. కానీ ఎన్నికల కమిషన్ వాళ్ళకి, ఈ కార్యకర్తలకి, నాయకులకి మధ్య వాగ్వివాదం జరిగి మాకు కావాల్సింది రీకౌంటింగ్ తప్పితే ఇలా మాక్ పోలింగ్ కాదని వాళ్ళు వాగ్వివాదంతో బయటికి రావడంతో ఆ ప్రక్రియ కూడా మిగిలి ఈరోజు ఆగిపోయినట్లు తెలుస్తూ ఉంది. చూద్దాం మరి రేపు కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో. కోర్టు తీర్పు ప్రకారం రేపు ఏమైనా వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించమని కోర్టు తీర్పు ఇచ్చినట్లయితే అక్కడ ఏమైనా అవకతవకలు జరిగాయో లేదో తెలుస్తుంది. అలా కాకుండా కోర్టు మాత్రం మేము ఎన్నికల కమిషన్ తాలూగా దీంట్లో చేయి పెట్టలేము అని కానీ కోర్టులు ప్రస్తావించినట్లయితే ఇక ఇది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.